చందు ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జనసేనలోకి తమ్మినేని సీతారాం వట్టి పుకార్లేనని కొట్టి పారేసిన మాజీ స్పీకర్. జగిత్యాలలో పోలీసులపై యువకుల దౌర్జన్యం. గంటల వ్యవధిలో పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చిన నిందితులు. నెల్లూరు పోలీస్ క్రీడా మైదానంలో మొదలైన దేహదారుఢ్య పరీక్షలు పరిశీలించిన నెల్లూరు జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్. అసెంబ్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆర్థిక నిపుణుడిని కోల్పోయామన్న సీఎం. ఏపీలో జనసేనలో చేరాల్సిన అవసరం లేదని వైసీపీ నేత తమ్మినేని సీతారాం అన్నారు. నేను పార్టీ మారుతున్నానన్న వార్తలు అవాస్తవం. నా కుమారుడు ఆసుపత్రిలో ఉండడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నా. ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడడం ఆపండి అని తమ్మినేని వ్యాఖ్యానించారు. కాగా తమ్మినేని ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమదాల వలసకు కొత్త ఇన్ఛార్జిని పెట్టడంతో పార్టీపై ఆయన గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే బొత్స సత్యనారాయణ పవన్ కళ్యాణ్ కలుసుకున్నారో ఆ ప్రచారంలో దిగుండు. ఇప్పుడు నవ్వుతాడయ్యా, వేయకపోయినా పవన్ కళ్యాణ్ పోయి వెళ్తారా ఎవడైనా సరే? సర్లే, దానిదేముంది చెప్పు. పార్టీ కార్యక్రమంలో కొంత దూరంగా ఉంటున్నారు. ఎవరు దూరం? నేను ఎందుకు ఈ మధ్యకాలంలో ఉన్నాను? నీకు ఇన్ స్పైట్ ఆఫ్ నోయింగ్ వెరీ వెల్ ఇట్ సీమ్స్ నాట్ కరెక్ట్. ఇప్పుడు నా కొడుకు బాగలేకపోతే హాస్పిటల్కి తీసుకువెళ్ళాను. 45 రోజులు ఉన్నాను. దాన్ని కూడా మీరు భూతద్దాల్లో పెట్టి ఈ విధంగా చేయడం అనేటువంటిది ఇట్స్ నాట్ కరెక్ట్. ఇట్స్ నాట్ ఫెయిర్ ఆన్ ది పార్ట్ ఆఫ్ మీడియా. అది నేను అంటున్నాను. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉందంటే ఏకంగా పోలీసుల మీద దాడి చేసిన ఆకతాయిలను గంటల్లో విడిపించుకొని పోయేంత జగిత్యాల జిల్లా కేంద్రంలో రెచ్చిపోతున్నారు. ఆకతాయిలు విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడి చేసి గంటల వ్యవధిలో బయటకు వచ్చేస్తున్నారు. ఓ పెట్రోల్ బంకులో కస్టమర్కు సిబ్బందికి మధ్య వాగ్వివాదం జరగగా పోలీసులకు సమాచారం ఇచ్చారు బంకు యాజమాన్యం. విచారణకు వచ్చిన పోలీసులపై దాడికి పాల్పడి పెట్రోల్ బంకుల విధ్వంసానికి యత్నించారు ఇద్దరు వ్యక్తులు. విధులకు ఆటంకం కలిగించారని బోదుకాని శేఖర్, తమ్మ గంగారంలపై కేసు నమోదు చేశారు టౌన్ ఎస్ఐ గీత. ఇద్దరిలో ఒకరు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మనిషి కావడంతో పోలీసులపై ఒత్తిడి చేసి తమ మనుషులను విడిపించుకొని పోయారట ఎమ్మెల్యే. పోలీస్ కానిస్టేబుల్ నియామకాలకు నెల్లూరు పోలీస్ క్రీడా మైదానంలో మొదలైన దేహదారుఢ్య పరీక్షలు, క్రీడా పోటీలు, నియామకాలను పరిశీలించిన నెల్లూరు జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ బోర్డు వారు ఈ రోజు నుండి జనవరి 8వ తేదీ వరకు నిర్వహించు పోలీసు దేహదారుఢ్య పరీక్షల్లో పాల్గొనేందుకు నెల్లూరు జిల్లాకు 4000 మందికి పైగా అభ్యర్థులకు అలాట్మెంట్ ఇచ్చారని, రోజుకు సుమారు 600 మంది వరకు అభ్యర్థులు ఈ దేహదారుఢ్య పరీక్షల్లో పాల్గొంటారని, హై జంప్, లాంగ్ జంప్, 100 మీటర్లు, 1600 మీటర్లు పరుగు పందాలు లాంటివి నిర్వహిస్తున్నామని, పారదర్శకంగా పోలీసు దేహదారుఢ్య నియామకాలు జరుగుతున్నాయని, ఎవరైనా డబ్బులు ఇస్తే నియామకాల్లో చోటు కల్పిస్తామని, ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్తే నమ్మవద్దని, ఎటువంటి ప్రలోభాలకు అవకతవకలకు అవకాశం లేకుండా నిష్పక్షపాతంగా అభ్యర్థులు నియామక ప్రక్రియ కొనసాగుతుందని జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్ తెలియజేశారు. ఓకే, అందరికీ నమస్కారం. సో మీ అందరికి తెలుసు, మనకు ఈరోజు మనం పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ మన ఎస్ఎన్పిఆర్బి తరఫున ఈరోజు మన డిస్టిక్ లో చేస్తున్నాం. సో మనకు దాదాపుగా 4500 చేసిన దాకా అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది. పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కి సంబంధించి జనవరి 8 వరకు మనకు షెడ్యూల్ ఉంది. సో ఈ రోజు దాదాపు 600 మంది క్యాండిడేట్స్ కానీ ఇప్పటివరకు 295 మంది వచ్చి వాళ్ళ వెరిఫికేషన్ అవన్నీ చేసుకోవడం జరిగింది. సో ఇప్పటివరకు అయితే మనకు
1600 తర్వాత 100 మీటర్స్, దాంట్లో లాంగ్ జంప్ యాక్టివిటీస్ అన్ని 3 బ్యాచెస్ ఆల్రెడీ 3 ఈవెంట్స్ కంప్లీట్ అయిపోయి. సో ఆల్మోస్ట్ ఆల్ 200 మెంబర్స్ పైన మనం ఆల్రెడీ 600 మీటర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో మనకి ఇంకొక లాంగ్ జంప్ తర్వాత 100 మీటర్స్ కొద్దిగా పెండింగ్ ఉంటుంది. ఇప్పటి వరకు అయితే మనకి ఎలాంటి ఇష్యూస్ కానీ క్యాండిడేట్స్ కూడా ఎవరు వాళ్ళకి సంబంధించి ఎలాంటి గ్రివెన్సెస్ కానీ మనకు తీసుకుని రాలేదు. సో ఏవైనా గ్రివెన్సెస్ తీసుకొచ్చినా ఇమ్మీడియట్గా మనం వాటిని రెక్టిఫై చేస్తున్నాం. సో మా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా కూడా మీకు ఈ పోలీస్ రిక్రూట్మెంట్ దాంట్లో మేము సెలెక్షన్ చేపిస్తాము అట్లాంటి ఎవరైనా చెప్తే ఎవరు నమ్మి పోసుకోవద్దండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి మనం సీసీటీవీ అండర్లోనే మనం చేయిస్తున్నాం. ప్రతి ఒక్కదానికి డేటా కూడా మనం మెయింటైన్ చేస్తున్నాం. కాబట్టి ఎవరైనా దళారులు మీకు మేము సెలక్షన్స్లో మేము చేయిస్తామని చెప్పేసి ఎవరైనా చెప్తే దానికి క్యాండిడేట్స్ నమ్మి మోసుకోవద్దని చెప్పేసి నెల్లూరు డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫున కోరుకుంటున్నాం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా అసెంబ్లీలో తీర్మానం చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా మన్మోహన్ సేవలను కొనియాడారు రేవంత్ రెడ్డి. ఆర్థికవేత్తగా ప్రపంచ ప్రఖ్యాతిని పొందిన మన్మోహన్ సేవలు మరువలేనివని అన్నారు. భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మృతి పట్ల ఈ సభ తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తుంది. శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది. అంతర్జాతీయ ప్రఖ్యాతి పొందిన ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు భారతదేశానికి తన విశిష్టమైన సేవలను అందించారు. కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా, భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, ప్రణాళికా సంఘం డెప్యూటీ చైర్పర్సన్గా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, భారత ప్రధానమంత్రిగా ఆయన వివిధ హోదాలలో తన సేవలను ఈ దేశానికి అందించారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మన దేశంలో ఆర్థిక సంస్కరణలను రూపశిల్పి. 1991 మరియు 96 మధ్య కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు భారత ఆర్థిక వ్యవస్థను సరళీకరించి ఆర్థిక స్థితిగతుల దిశను మార్చే నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాలతో అంతర్జాతీయ స్థాయిలో భారత ఆర్థిక వ్యవస్థను సుస్థిరంగా నిలబడేలా చేయగలిగారు. 2004 మరియు 2014 మధ్య భారత ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ గారు తన పదవీ కాలంలో ఎన్నో చారిత్రాత్మకమైన సామాజిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కూలీలకు ఉపాధి కల్పించే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, పరిపాలనలో పారదర్శకతను చాటి చెప్పే సమాచార హక్కు చట్టం, ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చిన జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ప్రారంభించారు. అందరికీ ఆధార్ కార్డు లాంటి సామాజిక విప్లవాత్మక కార్యక్రమాలను ఆయన హయాంలోనే మొదలయ్యాయి. 4 కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి ఎంతో రుణపడి ఉన్నారు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైంది. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది. ఎన్నో ఏండ్ల పోరాటం ఫలించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మన్మోహన్ సింగ్ గారు మన దేశానికి, ముఖ్యంగా తెలంగాణకు చేసిన సేవలకు ఈ సభ అపారమైన కృతజ్ఞతలను తెలియజేస్తుంది. ఆర్థిక రంగంలో దేశానికి ఆయన మార్గదర్శి, భవిష్యత్ తరాలకు ఆదర్శప్రాయమైన నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఆధునిక భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో మేటి దేశంగా నిలబెట్టేందుకు ఆయన చూపిన దార్శనికత, ఆయన చేసిన కృషిని అందరూ గుర్తుంచుకోవాలి, భావితరాలు స్మరించుకోవాలి. భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి అత్యున్నత పురస్కారం భారత రత్నం ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సభ తీర్మానం చేస్తుంది. సమయంలో వారి అనుభవాన్ని కంప్లీట్గా, ముఖ్యంగా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి అత్యంత సన్నిహితుడుగా, అత్యంత నమ్మకమైన సహచరుడుగా జైపాల్ రెడ్డి గారు కొనసాగినారు. జైపాల్ రెడ్డి గారు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి సమన్వయపరిచి రాజ్యసభలో
ఆ సవరణలకు అవసరమైన స్టేట్మెంట్ ప్రధానమంత్రికి వెళ్ళి రాజ్యసభలో వారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. రాజ్యాంగ సవరణకు తిరిగి లోక్సభకు పంపాల్సిన పరిస్థితుల నుంచి ఆ క్లిష్టమైన పరిస్థితిలో వ్యూహాత్మకంగా చతురతతో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో వెళ్ళి ప్రకటన చేయడంతో ఈరోజు మన సర్వస్వతంత్ర తెలంగాణ రాష్ట్రంగా మనం ఏర్పడడమే కాకుండా 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో మనం పరిపాలన కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈరోజు వారితో తెలంగాణకున్న ఈ బంధము మనం ఎప్పటికీ మర్చిపోలేనిది. కాబట్టి ఈరోజు తమరి అనుమతితోటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఒక మంచి ప్లేస్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహావిష్కరణ చేసుకోవడం ద్వారా శాశ్వతంగా మనము వారి వర్ధంతులు జయంతులు వారి జ్ఞాపకాలు శాశ్వతంగా తెలంగాణ ప్రజల గుండెల్లో పదిలమై ఉండే విధంగా ఇంకేదైనా సలహా సూచనలు ఎవరైనా ఇచ్చినా కూడా ఒక మంచి ప్రాంతంలో మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహాన్ని ప్రజలందరూ గుర్తుపెట్టుకునే విధంగా ప్రజలందరూ వారిని స్ఫూర్తి తీసుకునే విధంగా ఎక్కువగా ప్రజలు ఎక్కడైతే మమేకమవుతుంటారో కలుస్తుంటారో ఆ ప్రాంతంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహం ఉంటే మనందరికీ స్ఫూర్తి నింపిన వాడవుతారు. కాబట్టి ఈ సభలో ఒక నిర్ణయం తీసుకొని ఏ ప్రాంతంలో ఎక్కడ పెడితే బాగుంటుందో మనం తర్వాత అయినా చర్చించుకుందాం. కాకపోతే తెలంగాణ గడ్డ మీద డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహం పెట్టుకోవడం అనేది సముచితమైన నిర్ణయం అని నేను భావిస్తున్నా. దానికి కూడా ఈ సభ ద్వారా ఆమోదం తెలపాల్సిందిగా సభ్యులందరినీ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం వచ్చి ఓ కుటుంబానికి చెందిన బాలుడు ఆడుకుంటూ క్యూ లైన్ గ్రిల్లో బాలుడు తల దూర్చడంతో తల గ్రిల్లో ఇరుక్కొని నానా అవస్థలు పడ్డాడు. భక్తులు తల్లిదండ్రులు గమనించి గ్రిల్ నుండి బాలుడి తలను జాగ్రత్తగా బయటకు తీయడంతో ప్రమాదం తప్పింది. గుంటూరు జిల్లా లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో బంగారం దొంగతనం జరిగింది. తాను మూగా చెవిటి అంటూ పెద్దపుల్లి సందు బంగారం షాపులోకి ప్రవేశించిన ఓ వ్యక్తి వ్యాపారస్తుడిని మాటల్లో పెట్టి 208 గ్రాముల బంగారాన్ని కొట్టేశాడు. సుమారు 15 లక్షలు విలువ చేసే బంగారంను చోరీ చేశాడు ఈ మాయగాడు. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నూతన సంవత్సరంలో కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. జనవరిలో రైతు భరోసా అమలు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. వీటికి సంబంధించి త్వరలోనే కేబినెట్ భేటీ నిర్ణయం తీసుకోనుంది. ఉద్యోగ నోటిఫికేషన్లపైన ప్రకటన చేసే అవకాశం ఉంది. దీంతో పాటు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. శ్రీకాళహస్తి ఆలయంలో ధనుర్మాసం అమావాస్య ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ధనుర్మాసం అమావాస్య సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరుని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. కైలాసనాథుడిని ఈ రోజు ఉదయం నుండి భక్తులకు దివ్య దర్శనమిస్తూ కరుణా కటాక్షాలను అనుగ్రహించారు. అమావాస్య పర్వదినాన కైలాసనాథుని దివ్య మంగళకర స్వరూపాలను దర్శించుకుంటూ ఆధ్యాత్మిక ఆనందంతో పులకిస్తూ భక్తులు హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తి ప్రభక్తులతో ప్రణమిల్లి కర్పూర నీరాజనాలు పట్టి మొక్కులు చెల్లించారు. ఈ ఉత్సవంలో శివ భక్తులు డమరుకాలు మోగిస్తూ శంకరావంతో భక్తి ప్రభక్తులను చాటుకున్నారు.
గద్వాల జిల్లా కోర్టును బీజేపీ క్యాంప్ ఆవరణలోనే నిర్మించాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కోర్టు ఎదుట ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో న్యాయవాదులు మాట్లాడారు. ఈ సందర్భంగా న్యాయవాది సుధాకర్ మాట్లాడుతూ వివిధ కేసుల నిమిత్తం జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చే పేద ప్రజలకు సౌకర్యార్థం గద్వాలలోని బీజేపీ క్యాంపు ఆవరణ అనుకూలంగా ఉంటుందని తెలిపారు. ఎక్కడో పోడూరు శివారులోని అనంతపురం గుట్టల్లో కోర్టు నిర్మించడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని పేర్కొన్నారు. అనంతపురం గుట్టల్లో కోర్టును నిర్మించకూడదని గత 13 రోజులుగా దీక్ష చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి జిల్లా కోర్టును గద్వాలలోని బీజేపీ క్యాంపు ఆవరణలోనే నిర్మించాలని కోరారు. అసత్యము శుద్ధ అసత్యం అని ఎందుకంటున్నారంటే కలెక్టర్ గారు రాసిచ్చినటువంటి దాంట్లో వివరంగా ఇస్తూ ఫస్ట్ పేజీలోనే 6 కాలమ్స్తో ఆయన అక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో ఏ నిర్మాణాలు ఎంత విస్తీర్ణంలో నిర్మించినారో చెప్పుకుంటూ 6వ కాలంలో ఉన్నటువంటి అందులో ఏమంటారంటే పాత కలెక్టర్ కార్యాలయము మరియు ప్రస్తుత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కార్యాలయము లేబర్ ఆఫీసు అడిషనల్ కలెక్టర్ భవన్ చెప్పి లెటర్ 17/12/2024 నాడు జిల్లా జడ్జి గారికి రాసిన తర్వాత మీరు చిత్రమైనటువంటి వాదన తీసుకుంటున్నారు. కలెక్టర్ ఇచ్చిన తర్వాత మీరేంది మళ్ళీ అడగడము? కలెక్టర్ ఇచ్చిన తర్వాత ఇంకేమన్నా జరుగుతుందా? మీరు ఇంకేమన్నా ఆశిస్తారా? మీరు ఇంకా ఏమన్నా ఆలోచన ఉందా? ఇంకేం లేదు కదా. మనం 360 సర్వే నెంబర్ పూర్తి వారికి వాదన చేస్తున్నారు, అసత్య ప్రచారం చేస్తున్నారు, ప్రజలు తప్పుదో పట్టిస్తున్నారు అనే అర్థంలో సోషల్ మీడియాలో చెప్పడం జరిగింది. దానికి ఈ సోషల్ మీడియాలో వచ్చింది ప్రతిదీ మీరు చెప్పేదంత నిజం కాదు. మా దగ్గర ప్రతిదీ అక్షర రూపంలో మీది తప్పు, మీరు చెప్తున్నది అసత్య ప్రచారం మీరు చేస్తున్నారు తప్పు. మాకు అసత్య ప్రచారం చేసేదంత అవసరం మాకు ఏమాత్రం లేదు. ఇక్కడ కూర్చున్నటువంటి లేదండి, మీకేం ఇవ్వడం కుదరదు అనేది ఆయన లెటర్ సారాంశం డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిది. నేనేమంటానంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఇచ్చింది ఫైనల్ కాదండి. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు రెవెన్యూ కోర్టులో ఎన్నో ఉత్తర్వులు ఇస్తే, ఎన్నో ఆర్డర్స్ ఇస్తే మనం ఎన్నో ఛాలెంజ్ చేశాం. జనాలకు మనం ఎంతో న్యాయం చేశాం. వారి ఆర్డర్ క్యాన్సిల్ చేసి సెటిసైడ్ చేసి మనము అప్పీలేట్ ట్రిబ్యునల్లో అప్పీలేట్ కోర్టుల్లో ఎన్నో కూడా అప్పీల్లో
ఆ యొక్క కింది కోర్టు కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్ సెటిస్ఫైడ్ చేయడం. 2024వ సంవత్సరంలో గంజాయిపై ప్రధానంగా దృష్టి సారించినట్టు ఎస్పీ జానకి షర్మిల అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంవత్సరం మొత్తంలో జరిగిన క్రైమ్ రిపోర్టును వెల్లడించారు. ఈ సందర్భంగా పోలీసులు నిరంతరం పనిచేస్తూ ప్రజల మధ్య ఫ్రెండ్లీ పోలీసింగ్ కు కృషి చేశారని కొనియాడారు. కుల మతాల భేదాలు లేకుండా అన్ని రకాలుగా ప్రతి ఒక్కరికి మనం ఒకే నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అనే ఒకే ఒక నినాదంతో ముందుకెళ్తూ ఉన్నాము. ఆ పోలీస్ దగ్గరికి వెళ్తే మీకు న్యాయం జరుగుతుంది అన్న ఒక భరోసానైతే ఈ 1 year లో మేము కల్పించగలిగాము. ప్రజల నుంచి కూడా అట్లాంటి ఫీడ్బ్యాకే వస్తుంది మాకు. మేము ఈ సంవత్సరంలో ఎక్కువగా గంజాయి మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. సో గంజాయి ఆల్మోస్ట్ నిర్మల్, బైన్సా, ముదోల్ ఈ ఏరియాస్లోనే మనకి ఎక్కువ ఉంటుంది. సో దీనిలో దగ్గర మనం 108 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. గంజాయికి సంబంధించి పెద్ద పెద్ద పెడ్లర్స్ని పట్టుకున్నాము. తర్వాత చిన్న వాళ్ళకి కొరియర్ లాగా చేసే వాళ్ళని కూడా పట్టుకున్నాము. ఈ సంవత్సరం 1 month బ్యాక్ మనము 2 acres ఏరియాలో ఈ గంజాయి పండిస్తుంటే దాపూర్ ఏరియాలో సర్కిల్ పరిధిలో మనం ఆ పంట అంతా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఇన్ తెలంగాణ. ఒక తెలంగాణలో ఒక ఏరియాలో ఎంత పెద్ద ఎత్తున పండిస్తూ ఉన్న పంటని పట్టుకోవడం ఇదే మొట్టమొదటిసారి అని నేను అనుకుంటున్నా. సో దానికోసం ఈ ఖానాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నేను అభినందిస్తున్నా. అలాగే మీకు అందరికీ తెలుసు, చాలా సంచలనం సృష్టించిన బిట్ కాయిన్ కేసు మనము చేశాము. ఆ కేసులో మనం దగ్గర 8 మందిని అరెస్ట్ చేశాము. మిగిలిన చాలా మందిని తెలియకుండా, వాళ్ళకి తెలియకుండా అందులో ఇరుక్కుపోయిన వాళ్ళని సాక్షులుగా తీసుకున్నాము. కావాలని దీన్ని ప్రజల్ని మోసం చేసి డబ్బు సంపాదించాలని ఇందులో దిగిన వాళ్ళకి మనం అరెస్ట్ చేశాము. అలా కాకుండా అమాయకత్వంతో ఇందులో చిక్కుకున్న వాళ్ళని మేము విట్నెస్గా తీసుకోవడం జరిగింది బిట్ కాయిన్ కేసులో. ఇది ఇప్పుడు ఈడీ పరిధిలో ఉన్నది, మీకు అందరికీ తెలుసు. ఈ కేసుని దర్యాప్తు చేసిన అవినాష్ కుమార్ కూడా నేను అభినందిస్తున్నా. ఈ కేసులో చాలా అంటే మనము దగ్గర ఒక 50 కోట్ల ఇది ఇట్లానే వదిలేసి ఉంటుంటే ఇప్పటికీ చాలా అల్లకల్లోలమై ఉండేది. ఆల్మోస్ట్ చాలా మంది తెలియకుండా ఇరుక్కున్నారు. ఇప్పుడు తెలియకుండా ఇరుక్కున్న వాళ్ళు దాని నుంచి బయటకు రాగలిగారు. అండ్ అమాయకులు అందులో మోసపోకుండా, డబ్బు పోగొట్టుకోకుండా మనం అంటే ప్రివెంట్ చేయగలిగాము. చాలా పెద్ద thousands of crores of crime ని మనం ప్రివెంట్ చేయగలిగాము అని నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను. ఇది కాకుండా ఇంకా మనము చాలా మర్డర్ కేసెస్, ముఖ్యంగా బాసరా పరిధిలో ఒక డెడ్ బాడీ మొత్తం కాలిపోయి అసలు ఐడెంటిటీ తెలియలేకుండా ఉన్న ఒక డెడ్ బాడీని చాలా చక్కగా చేశారు. అది ముదోల్ ఇన్స్పెక్టర్ని నేను అభినందిస్తున్నా. దాన్ని అసలు వదలకుండా, అసలు ఐడెంటిటీ అనేది లేనప్పుడు దాన్ని ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేసి తర్వాత ఎవరెవరు దీన్ని మర్డర్ చేశారన్నది కూడా వాళ్ళ పిల్లలతో గడిపి వాళ్ళ సమస్యలు నెమ్మదిగా వీసీ గారి దృష్టికి తీసుకొచ్చి వాళ్ళు ఇప్పుడు చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నారు. అక్కడ కూడా మంచి యాక్టివిటీస్ అవుతున్నాయి. మీరు చూస్తే నేను వాళ్ళు అక్కడ చేరియాల పెయింటింగ్ నేర్చుకున్నారు అని తెలిసింది. తర్వాత కొన్ని క్యాంప్స్ పెట్టుకుంటున్నారు. వాళ్ళే ఒక సెల్ఫ్ సపోర్ట్ సిస్టమ్ పెట్టుకున్నారు. పిల్లలు ఎవరైనా కొంచెం మానసికంగా ఇబ్బంది పడుతుంటే వాళ్లే కౌన్సిలింగ్ చేసేలాగా అమ్మాయిల నుంచి ఒక 20 మంది, అబ్బాయిల నుంచి ఒక 20 మందిని ఒక సపోర్ట్ సిస్టమ్ లాగా వాళ్ళని తయారు చేసాము. వాళ్ళే చేసుకుని వాళ్ళు ఎలాంటి ఇబ్బంది వచ్చినా వాళ్ళే పరిష్కరించుకునేలాగా అది చేసాము. అండ్ ఇంకా వాళ్ళకి ఏం కావాలో అదంతా చేస్తూ ఉన్నాము. పోలీసు శాఖ తరఫున కూడా అక్కడ ఒక చిన్న గ్రౌండ్ తయారు చేసి వాళ్ళకి హ్యాంగ్ అవుట్ ప్లేస్ లాగా చేయాలని నిర్ణయించాము. సో ఇలాగా మనము అన్ని రకాలుగా ఈ సంవత్సరం నాకు అయితే చాలా సాటిస్ఫైడ్గా ఉంది. దిస్ ఈస్ అ వెరీ గుడ్ ప్రోగ్రెస్ ఇన్ నిర్మల్ పోలీస్. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్.